గుడ్ మార్నింగ్. ఈరోజు మనం జెడ్ ఆర్ జెన్జీ అంటే ఏమిటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలుసుకుందాం. అసలు జెన్జీ అంటే సుమారు 1997 నుంచి 2012 మధ్య జన్మించిన తరాన్ని జెన్జీ అంటాం. ఈ తరం పూర్తిగా డిజిటల్ ప్రపంచంలోనే పెరిగింది. అంటే మొబైల్, సోషల్ మీడియా, ఏఐ, ఇంటర్నెట్ వీళ్ళ జీవితాల్లో ప్రధాన భాగమై ఉన్నాయి. దీనివల్ల చాలా సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సో ప్రస్తుతం జెన్జీ ఎదుర్కొంటున్న సవాల్లో మొదటిది మానసిక ఒత్తిడి, అదేవిధంగా యాంగ్జైటీ కూడా వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్లో చెప్పచ్చు. సో దీనికి గల కారణాలకు వచ్చేటప్పటికి వీళ్ళు సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవటం, అంటే ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అదే టైంలో పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ భయం, భవిష్యత్తుపై ఒక క్లారిటీ లేకపోవడం. భారతదేశంలో యువతలో ఎక్కువ యాంగ్జైటీ, బర్న్అవుట్, డిప్రెషన్ ఇవి పెరుగుతూ వస్తూ ఉన్నాయని ఇండియా టుడే లాంటి సర్వేలో చెప్పారనమాట. ఇదే విధంగా సోషల్ మీడియా అనేది ఒక వ్యసనంగా తయారైంది. అంటే రోజుకి గంటల కొద్దీ రీల్స్, షార్ట్స్ చూడడం వల్ల వాళ్ళు ఎక్కువ టైంని సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, అదేవిధంగా నిజ జీవిత సంబంధాలు వీక్ అవ్వటం, అంటే రిలేషన్షిప్స్ అనేవి రోజు రోజుకి బలహీనపడుతున్నాయి. దాంతోపాటుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గటం. సో భారత్ ఎకానమీ సర్వే 2026 డిజిటల్ ఎడిక్షన్ను పెద్ద పబ్లిక్ హెల్త్ సమస్యగా పేర్కొంది. సో ఈ డిజిటల్ ఎడిక్షన్ అనేది యువత తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగా ఉద్యోగాలపై భయం, అంటే ఏఐ వల్ల జాబ్స్ పోతాయేమో అని వాళ్ళలో భయం మొదలైందనమాట. అంటే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గుతాయి అనే ఆందోళన. సో దాంతోపాటుగా ఎక్కువ స్కిల్స్ అవసరం రావటం, అంటే ఓన్లీ ఒక డిగ్రీ మాత్రమే సరిపోవట్లేదు. దాంతోపాటుగా ఎడిషనల్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో చాలామంది జెన్జీ యువత ఏ కారణంగా కెరియర్ ప్లాన్స్ని మార్చుకుంటూ వస్తున్నారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఏఐ అనేది రోజు రోజుకి అప్డేట్ అవుతుంది, కొత్త ఏఐ వచ్చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత వాళ్ళ కెరియర్ని అప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. దీంతోపాటుగా ఆర్థిక సమస్యలు కూడా ఈ జెన్జీ ఎదుర్కొంటున్నారు. దానికి గల కారణాలు ఏంటంటే పెరుగుతున్న లివింగ్ కాస్ట్, దాంతోపాటుగా ఇళ్ళ ధరలు, అధిక రెంట్స్, దాంతోపాటుగా శాలరీ కంటే ఎక్స్పెన్స్ ఎక్కువైపోతుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఆలస్యం అవుతుంది, అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం లేట్ అవుతుంది. సో ఇవి కొన్ని సమస్యలు. దీంతో పాటుగా విద్యా ఒత్తిడి కూడా పెరుగుతుంది. దానికి గల రీజన్ ఏంటంటే మార్క్స్ ఆధారిత ఎడ్యుకేషన్, దాంతోపాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒత్తిడి పెరగటం, పేరెంట్స్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం పిల్లల పైన, దాంతోపాటుగా ప్రాక్టికల్ స్కిల్స్ లోపించటం. భారతదేశంలో అకాడమిక్ ప్రెజరు యువత మెంటల్ హెల్త్పై చాలా చూపిస్తుందన్నమాట. మనం రియల్ లైఫ్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో భవిష్యత్తులో జెన్జీ ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలు తెలుసుకుందాం. అవేంటంటే ఏఐ మరియు ఆటోమేషన్ ప్రభావం వలన వాళ్ళు జాబులు పోతాయేమో అని భయపడడం. అదేవిధంగా కొన్ని ట్రెడిషనల్ జాబ్స్ కూడా తగ్గొచ్చు కూడా. కంటిన్యూస్ అప్ స్కిల్లింగ్ అనేది అవసరం ఉంటుంది. అంటే అప్పటికి ఏ స్కిల్ అయితే ఆ స్కిల్ యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా క్రియేటివిటీ, అడాప్టబిలిటీ కూడా ముఖ్యమవుతాయి. సో ఇవి జెన్జీ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు. అదే టైంలో క్లైమేట్ చేంజ్ కూడా ఒక సమస్యగా ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే క్లైమేట్ కూడా వేడెక్కిపోతుంది, నీటి కొరత ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ కూడా ఎదుర్కొంటున్నారు. అంటే క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ కూడా దొరకట్లేదు. మనం బయట అబ్జర్వ్ చేస్తే సఫిషియెంట్ న్యూట్రిషన్ ఫుడ్ దొరకట్లేదు. దాంతోపాటుగా ఎన్విరాన్మెంటల్ మైగ్రేషన్ కూడా జరుగుతుంది. భవిష్యత్తులో క్లైమేట్ యాంగ్జైటీ మరింత పెరిగే అవకాశం అనేది ఉందని ది టైమ్స్ ఆఫ్ ఇండియా కొన్ని సర్వేలో చెప్పిందన్నమాట. సో అదే టైంలో ఈ రిలేషన్షిప్స్ బలహీనత పెరుగుతూ వస్తుంది. దానికి గల రీజన్ ఏంటంటే ఈ డిజిటల్ రిలేషన్షిప్స్ పెరగటం,